అరే! చానా మందికి మసూరతాలు గదా! ఎర్ర కందిపప్పు ఉంటది చూడుర్రి ఎక్కువ వండుకోరు. దీనిలో కాంబినేషన్ చానా తక్కువేసుకుంటారు గానీ, గండకల్ల ఉల్లి పొరకతో ఇట్లా కలిపి వండిర్రనుకోర్రి ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంటది. మా బాపయితే ఎప్పుడు మార్కెట్‌లో ఉల్లి పొరక కనిపించినా పట్టుకొస్తాడన్నట్టు. బరడ గాని, లేకపోతే గిట్లా కందిపప్పేసి చేసుకుంటాం. ఖతర్నాక్ ఉంటది. పాండ్రి ఎట్లా చేయాలో చేసి చూపిస్తది. ముందుగా అయితే జర కందిపప్పులో ఉసుక రాళ్ళు ఇట్లా ఏమైనా ఉంటాయేమో చెరుక్కోర్రి. మేము ప్యాకెట్ తెచ్చుకోలే ఈసారి కుల్లా తెచ్చుకున్నాం. అందుకే ఎంతకైనా మంచిదని మా అమ్మకు ఒకసారి చెరిగింది. ఇక మొత్తం అంతా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలన్నట్టు. ఎక్కువసేపు అవసరం లేదు. కూర తాలిపోయే లోపున అంతే సరిపోతది. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, అట్లనే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కల్యామాకు ఏసుకుందాం మనము. తర్వాత ఉల్లి పొరకు ఆల్రెడీ మంచిగా కడిగి సన్నగా కోసి పెట్టుకున్నాం అన్నట్టు. నీళ్ళన్నీ వడిసిపోయినాక ఇట్లా కూరలేసి కలుపుకోవాలి. ఎల్లిపాయలు ఎంత ఏసుకుంటే అంత మంచిగుంటదన్నట్టు. మొత్తం అంతా పసుపేసేసి నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు ఉంది కదా! అది వేసేసి ఒక 2 సార్లు కలిపేసి ఉప్పేసి మూత పెట్టేసినామనుకోర్రి మంచిగా అందులోనే నీళ్ళొచ్చేస్తాయి. అందులో ఉల్లి పొరకల నీళ్ళుంటాయి కదా! మీదికెళ్ళి మొత్తం అంతా ధనియాల పొడి, కొత్తిమీర ఏసుకున్నారనుకోర్రి పొడి పొడి ఉండే ఎర్ర కందిపప్పు, ఉల్లి పొరక కూర అయితే రెడీ అన్నట్టు. ఈసారి కంపల్సరీ ట్రై చేయండి. చానా చానా మంచిగుంటది.